స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా వాటి ప్రకారం ఆరాధన చేసే జ్ఞానాన్ని గ్రహించి వివేచన మాకు అందరికీ దయచేయమని ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. అది ఈ మాట నేను చదివిన మాట మాత్రం మీరు అలా జస్ట్ ఏంటంటే కింద పెన్సిల్తో అలా రాసుకోవాలి. నేను చదువుతాను చూడండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. అది అంతవరకు. ఈ మాట నాకు మధ్యకాలంలో బాగా ఇష్టం అవుతుంది. ఈ మాటను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. బైబిల్లో మాటలన్నీ ప్రేమించదగిన మాటలు. ఈ బైబిల్లో చాలా మాటలు మనం చక్కగా ఏమంటారంటే ప్రేమ పుస్తకం అన్నమాట. ఇది పెళ్లి పుస్తకం కాదు కానీ ఏం పుస్తకం ఇది? ప్రేమ పుస్తకం. పాపులమైన మనల్ని ప్రేమించి దేవుడు రాసిన పుస్తకం. ప్రేమ పుస్తకం అనుకుంటారు, ప్రేమ ఉత్తరం అనుకుంటారు, మీ ఇష్టం. నిరంతరం ప్రేమిస్తూ రాసిన మాటలు. కాబట్టి ప్రేమ పుస్తకం అంటే ప్రేమ ఉత్తరంలో నుంచి మనం మాట చదువుకుంటున్నప్పుడు ప్రతి మాట కూడా మనం ప్రేమించదగిన మాట. మనం ఈ మాట నాకు మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే ఎక్కడ చూసిన బలహీనతలు అనారోగ్యం. ఇట్లాంటి కాలంలో నాకు అదే చక్కగా దొరికినటువంటి మాట బైబిల్లో చదువుతున్నప్పుడు. ఈ మాటే మరి ఆశ్చర్యంగా పాలు యాంగ్షో గారు కొనపడుతున్నారు. పాలు యాంగ్షో గారి యొక్క మాట వాస్తవం చెప్పాలంటే తర్వాత తెలుసుకున్నాను. అందుకే నేను ఈ మాట అప్లై చేస్తున్నాను. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. అది ఇక్కడ ప్రజలందరి బాధింపబడుతున్న రెండు బాధలు ఉన్నాయి. ఇక్కడ అవేంటి చెప్పండి? ఒకటి బలహీనతలు, రెండు రోగాలు. అందుకే నేను ఈ మత్తయి గారు రాశారు కదా ఈ యొక్క సువార్తని. ఆ రాసిన ఆయన మన అన్నాడు. అంటే రాసిన ఆయన కూడా ఏమన్నాయి చెప్పండి? రాసిన ఆయన బలహీనతలు ఉన్నాయి, రాసిన ఆయనకి రోగాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నాకే రావాలి ఈ రోగం, నాకే ఉండాలి ఈ బలహీనత. మీకే కాదమ్మా, అందరికీ ఉన్నాయి. ఈరోజు చూడండి, ప్రార్థన చేసే స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్కి లేవా? మీకు తెలుసా లేదో? బ్రదర్ యేసన్ గారు ఎలా చనిపోయారో తెలుసా? లాస్ట్లో ఒక బాధతో తెలుసా, ఒక అనారోగ్యంతో చనిపోయాడు. ఎంతో మందికి స్వస్థత ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంది, వాళ్ళు సిక్ అవ్వటం లేదా? అందుకని చాలా మందికి తెలియని విషయం ఈరోజు బైబిల్లో మనం తెలుసుకొని స్తుతించాలి, ఆరాధించాలి. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బలహీనతలు రోగములు లేని దేశం ఏంటో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ దేశంలో ఉంటారా లేదు? బలహీనతలు రోగం లేని దేశం చెప్పంటారు ఉంటారా? అదే పరలోక దేశం. అదేంటమ్మా, అది ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? సరే, ఇండియాలో బలహీనతలు రోగాలు అని చెప్పేసి జపాన్ పారిపోతారా? వద్దని చెప్పి చైనా పారిపోతారా? జాగ్రత్త, కరోనా ఉంటుంది అక్కడే. సరే, ఎక్కడికి పారిపోండి. ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవమ్మా. మానవునికి బలహీనతలు ఉంటాయి, ఏముంటాయి? అనారోగ్యాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇక్కడ మన బలహీనతలు, మన రోగాలు. అయితే దేవుడు రెండు రకాలుగా పరిష్కరించాడు. ఏంటో తెలుసా? ఒకటి వహించుట, రెండు భరించుట. యేసు ప్రభువారు వహించుకున్నాడు, యేసు ప్రభువారు భరించాడు. అద్భుతం కదా నిజంగా? ఇదెంత ఆశ్చర్యమైన విషయం అంటే, వహించుట అంటే అర్థం తెలుసా? వహించటం అంటే మన బలహీనతలు, మన అనారోగ్యాన్ని ఎత్తుకోవడం అన్నమాట. ఎత్తుకోవడం. భరించడం అంటేనేమో మోయటం. ఎత్తుకోవడం, మోయటం. అందుకని మన బలహీనతలు, మన అనారోగ్యాలు ఆయన ఎత్తుకుంటాడు, ఆయన
ఆయన మోస్తాడు. బలహీనత మనకే ఉంటుంది, అనారోగ్యం మనకే ఉంటుంది, కానీ మనం ఏమి చేయదు. ఏమి తెలుసా? వాటిని వేరు చేస్తుంది ఎవరంటే ఆయన. ఎక్కడ భరించాడు, ఎక్కడ వహించాడు అంటే మనందరూ తెలుసు. కలువరి సిలువలో, ఆయన సిలువలో మన ప్రతి పాపమును, ప్రతి భారమును, ప్రతి బలహీనతను, ప్రతి రోగమును సిలువలో భరించాడు యేసుప్రభు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, మరి యేసుప్రభు భరించాడు కదండి, మన రోగాలన్నీ కూడా మన బలహీనతలు భరించాడు కదా, మరి ఎందుకు వస్తుంది మనకి ఈ నొప్పులు? ప్రార్థన చేశారు, స్వస్థపడ్డారు. స్వస్థపడిన తర్వాత మళ్ళా 10 రోజులకి ఏమొస్తుంది? మళ్ళా అనారోగ్యం వస్తుంది. చాలా మంది ప్రశ్న ఇప్పుడు, పాస్టర్ ప్రార్థన చేశారు, సంఘమంతా ప్రార్థన చేశారు, దేవుడు చక్కగా స్వస్థపరిచాడు. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది గ్యాస్ ట్రబుల్. ఏ గ్యాస్ కోసం అయితే ప్రార్థన చేశామో అదే గ్యాస్ ఎప్పుడు వచ్చింది చెప్పబడి 20 రోజుల తర్వాత. ఏ నెమ్ము కోసం అయితే ప్రార్థన చేస్తామో అదే నెమ్ము పడి వదిలేస్తే ఆ అమ్మాయికి వచ్చింది, ఇంకొకరికి వచ్చింది. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకున్నాను మీకు. ఆయన ఎలా భరించాడు మనం తెలుసుకోకపోవడం వల్ల ఈ మిస్టేక్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా. ఒక డాక్టర్ గారు ఉన్నాడు, మంచి ఫేమస్ ఆయన, చాలా మంచి డాక్టర్ ఆయన. ఆ డాక్టర్ గారు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పెద్ద జబ్బుతో వచ్చింది, పెద్ద వ్యాధితో. టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఏమన్నారంటే, అమ్మ నీకు జబ్బుతో అంటే ఆపరేషన్ చేయాలన్నా. ఆపరేషన్ చేస్తే కానీ ఆ రోగం తగ్గదా. సరే వీళ్ళందరూ డబ్బులు చూస్తున్నారని చూస్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ రెడీ అయిపోయింది, థియేటర్ ఏర్పాటు చేసేసారు. ఆపరేషన్ అమ్మాయికి చేశారు. ఆశ్చర్యం నిజం చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ జరిగిపోయింది. ఆపరేషన్ ఫెయిల్ అవ్వాలి, సక్సెస్ అయింది. ఆమె కడుపులో నుంచి గడ్డ తీశాను. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత నేను కొన్ని మాట్లాడుతాను, మీరు చెప్పండి. ఆపరేషన్ చేసిన తర్వాత జాగ్రత్త, ఆ అమ్మాయికి ఎక్కడైతే ఆపరేషన్ చేస్తారో అక్కడ నొప్పి ఉంటుందా ఉండదా? ఒకటి నొప్పి. 2 ఆ గాయం ఉంటుందా ఉండదా? 3 ఆ గాయానికి మెడిసిన్స్ వాడుకోవాలా వద్దా? 4 అమ్మాయి రెస్ట్ తీసుకోవాలా వద్దా? మంచి డాక్టర్ కాదు ఈయన. ఎందుకు ఆల్రెడీ ఆపరేషన్ చేసేసాడు కదా, వాళ్ళు చేసిన నొప్పి ఎందుకు వస్తుంది? మళ్ళీ ఇంకో ప్రశ్న, జాగ్రత్త. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ నొప్పి, ఆ గాయము, ఆ మందులు, ఆ విశ్రాంతి ఎంతకాలం తీసుకోవాలి? ఇదేనా చెప్పండి. ఆ నొప్పి ఎంతకాలం ఉంటుంది, ఆ గాయం ఎంతకాలం ఉంటుంది, ఆ మందులు ఎంతకాలం వాడుకోవాలి? ఆపరేషన్ చేసేసారు, ఎంతకాలం వాడుకోవాలి? ఆ రెస్ట్ ఎంతకాలం తీసుకోవాలి? ఇలాంటి సరిపోతుంది. కొద్ది కాలం అంటే సరిపోదు. రవి 6 నెలలు అనుకోండి, ఇంకొక వచ్చి మేము 8 నెలలు తీసుకున్నాము. అవన్నీ కలిసి అవుతాం కాబట్టి ఇలాంటి సరిపోతుంది. ఏంటిది? కొద్ది కాలం. జాగ్రత్త. కొద్ది కాలం ఆ నొప్పి ఉంటుంది, కొద్ది కాలం ఆ గాయం ఉంటుంది, కొద్ది కాలం మెడిసిన్స్ వాడుకోవాలి, కొద్ది కాలం రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత అమ్మకం తీసుకోవచ్చు. సరిగ్గా ఇది జరిగిందాం కలువరి సిలువలో. ఇది జాగ్రత్త వినాలి అందరూ కూడా. ఈ భూమి మీద మానవుడు జీవించే కాలం ఏంటి తెలుసా? ఇది సంపూర్ణమైన కాలం. ఇది మానవులు మార్పు చెందుతున్న కాలం. ఇంకొకటి కూడా అడుగుతారు ఇక్కడ, మరి ఆ రోజు యేసుప్రభు ఉన్నప్పుడు అసలు రోగం స్వస్థపరిస్తే వెంటనే పోయింది కదండి, వెంటనే పోయింది, మళ్ళీ ఆ రోగం రాలా. మరి అట్లాంటి ఇప్పుడు చూడలేకపోతున్నాం మనం. అసలు చూడండి, అసలు మన ముందే లైవ్లో మన ముందే లీగ్స్ నడిచి వెళ్ళిపోయారు. అట్లాంటి స్వస్థత జరిగినాయి. ఇక్కడే మనం గొప్పలో కాలేస్తున్నాం. యేసుప్రభు ఉన్న కాలం ఏంటో తెలుసా? అది సూచనల కాలం. అది సూచనలు కాలములు, అంటే కాలములు, సూచనలు, సమయాలన్నీ కూడా ఆయన చేతులు పెట్టుకున్నాడు. డైరెక్ట్గా దేవుడు సూచన. ఇదే కాలం, ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. అందుకే చూడండి, నేను ఒక మాట్లాడుతాను, మీరు ఎక్కడైనా సరే యేసుప్రభు నమ్ముకున్న చర్చెస్లో కానీ ఎక్కడైనా సరే సంపూర్ణంగా విడుదలైపోయి ఆ బిడ్డ నిజంగా ఇలా ఉంటున్నాడు. చచ్చిపోయినాడు ఎక్కడ ఎవరు చూస్తున్నారో ఒకళ్ళు చెప్పిన అవన్నీ సరైనవి కాదు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ జనరేషన్ ఏంటో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే సంపూర్ణమైన స్వస్థత. ఒక అనారోగ్యం, అసలు అనారోగ్యం, నేను నా ఉద్దేశం ఏంటంటే సంపూర్ణమైన స్వస్థత అంటే అసలు నీకు అనారోగ్యం ఉండకూడదు, నీకు అసలు బలహీనతే ఉండకూడదు. అది ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ లోకంలో సాధ్యమయ్యే విషయమేనా? ఆన్సర్ చెప్పండి. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. చాలా మోసపోవద్దమ్మా. 100 మంది స్వస్థ స్థాపనను పెట్టి ఓ పొలంలో వెళ్ళిపోతున్నారు. ఏమో నీకు ఏం దొరకదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మనుషుల్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు.
మన విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసాలు వేరు. ఒక మనిషి బొమ్మని నీ స్టేటస్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒక మనిషిని వెంబడించాల్సిన అవసరం, నీ విశ్వాసం ఎవరిని వెంబడించాలో తెలుసా? దేవుడు నీతో చెప్తున్న మాటను పట్టుకుని వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే పరిచయం చేస్తాను అందరూ. సాయంత్రం మన వలవాపురంలో జగనన్న కాలంలో పెద్ద చర్చి పెట్టారు. ఒక ఆయన నుంచి పెట్టి పాంప్లెట్ తీసుకుని మా చర్చిలో పంపించారంట. ఇస్తే వాళ్ళు అన్నారంటే మామూలుగా చెప్పాలి సమాధానం. చూసారా? అట్లా ఉండాలమ్మా నిజం విశ్వాసం. ఇక అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, అక్కడ 4 కాళ్ళు వెళ్తారు వీళ్ళకి. ఆ చర్చిలో ఒక కాలు, ఈ చర్చిలో ఒక కాలు. నేను అదే చెప్పాను, మీరు ఈ ఊర్లో లేనప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ ఊరు వెళ్ళిన రాత్రి మరి ఆ ఫంక్షన్ జరుగుతుంది, మంచి పక్కన జనం జరుగుతుంది, వాళ్ళ పక్కన చర్చికి వెళ్ళి ఉంటారు. వాళ్ళతో మన చర్చికి వచ్చారు, మేము రమ్మన్నాం ఖచ్చితంగా. వాళ్ళ భోజనం కూడా ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మరి వేరే వచ్చారు కదా. అలా ఊర్లో లేనప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళొచ్చు. నువ్వు ఈ ఊర్లో ఉండి వేరే చర్చికి మాత్రం వెళ్ళకూడదు. ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. క్రమాల్లో కూడా చెప్పాను క్లియర్గా. అసలు కొన్ని మీటింగ్స్ కూడా వెళ్ళకూడదు నేను చెప్పాలంటే. ఎందుకంటే మీరు కనుక వెళ్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మీరు ఎదిగిన వారు అనుకుంటారా, ఎదగిన వారు అనుకుంటారా? ఖచ్చితంగా ఎదగిన వారు అనుకుంటారు. వెళ్ళాల్సిన అవసరం ఏమని చెప్పండి. రోజు ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా వాక్యం చదువుకుంటున్నారు, ఇంకా అవి చూడాల్సిన అవసరం కూడా ఏముందో. యూట్యూబ్లో మెసేజ్ చూసి అవి స్టేటస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించారు. నేను అందుకే ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా. అవి మనం స్టేటస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మంచి ఉంటే నీలో ఉంచుకో. ఇతరులకు నువ్వేం చూపిస్తున్నావు ఆ స్టేటస్ పెట్టి? నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు చదువుకున్న వాటిలో డైరెక్ట్గా దేవుడు మీతో మాట్లాడిన మాట ఏం చేయాలి చెప్పండి? ఆ స్టేటస్లో పెట్టాలి. అపోహలు తావేయకూడదు మనం ఎక్కడ కూడా. ఎందుకు తెలుసు? ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనకున్న అనారోగ్యాలు, మనకున్న బలహీనతలు దేవుడు భరిస్తాడు. వాటిని మనం మోసుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా చెప్తాను, ఎవరైనా నమ్ముతారు. ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు మనకి ఎంత మేలు చేస్తాయి ఈరోజు చెప్తాను. ఒక 5 విషయాలు మీకు పరిచయం చేస్తాను బైబిల్లో. ఇప్పుడు చూసారు కదా, ఆ నొప్పి ఉంటుంది, కొద్ది కాలం ఉంటుందమ్మా. ఇక యేసుప్రభు వస్తాడు, మనం తీసుకుపోతాడు. అక్కడ ఏముంటుంది చెప్పండి? ఇక శాశ్వత కాలం. అక్కడ ఏ అనారోగ్యం ఉండదు, ఏ బాధ కూడా ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకని ఈ బాధలు చూసారా, నొప్పి ఉంది, గాయం ఉంది, ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది. ఇప్పుడు అమ్మాయి అంటుందంట, ఈ డాక్టర్ గారు నిజంగా ఫెయిల్ అయిపోయాడు, ఈ డాక్టర్ గారు మంచి డాక్టర్ కాదు అంటే మీరు నమ్ముతారమ్మా? కానీ కొద్ది కాలం తర్వాత చూడండి, డాక్టర్ గారు మంచోడు కాదు మీకు తెలుసు. ఇంకా కొంచెం కాలమైన పిమ్మట తానే అన్నాడు కదా బైబిల్లో, ఇంకా కొంచెం కాలమైన పిమ్మట దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా చేశాడ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. కొంచెం కాలం, కాలం, ఒక్క కాలం. అది అనారోగ్యంగా బలహీనతగా. ఇంతకు బలహీనతలు అంటే ఏంటి, అనారోగ్యాలు అంటే ఏంటి? శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉంటాయి, ఎన్నో అనారోగ్యాలు, ఏదో ఒక అనారోగ్యం ఉంటాయి. నా తెలిసి ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు? దేవుడు నమ్ముకున్న వాళ్ళు రచన చెబుతుంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఏదో ఒక డిసీజ్తో బాధపడుతున్నారు? అందరూ ఉన్నారు, కొద్దిమంది ఉన్నారా? నీకు తోడు ఎంతమంది ఉన్నారు తెలుసా? కంగారు పడిపోతారు. నాకు ఎవరు లేదు చూసారా? ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? అందరూ ఉన్నారు. అంతేందుకు ఇక్కడ చూడండి, ఎవరికి అనారోగ్యం లేదు? చేసినప్పుడు ఏ అనారోగ్యం ఉందని రాసుకోవాలి లిస్ట్. రోజు ప్రార్థన చేస్తాం. ఎవరు పిల్లల నుంచి కదా, అందరూ ఉన్నాయి అనారోగ్యం. మనం గుర్తుపెట్టుకోండి, అవి మనకి ఎంత మేలు చేస్తే తెలిస్తే, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అయిన తర్వాత మీరేం చేస్తున్నారు? అనారోగ్యాలు తీసేయొద్దు అంటారు. కావాలంటే చూడండి, వాటితోనే బతుకుతాం అయ్యా, నీకు స్తోత్రం అంటారు. చూడండి, ఇప్పుడు మొదటి పాయింట్ నేను చెప్పబోతున్నాను. మొదటి పాయింట్, మనకున్న అనారోగ్యాలు, బలహీనతలు ఏం చేస్తామంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు తెలుసా? మీకు ఇప్పుడు అన్ని అసాధ్యం, మీకు అన్ని సాధ్యపడుతుంది. మీకు అన్ని సమస్యలు సాధ్యం చేసుకోవడం మీకు అలవాటు అయిపోయింది. అట్లాంటప్పుడు దేవుడితో పని ఉంటుందా? మీకు ఉండదు. ఇప్పుడు మీకు బలహీనతలు ఉన్నాయి, మీకు అనారోగ్యాలు ఉన్నాయి. అప్పుడు మీరు నిజంగా ఎవరి మీద ఆధారపడతారు? అసలు ఒక విశ్వాసికి నిజమైన బలం ఏంటో తెలుసా? నిజమైన బలం దేవుని మీద ఆధారపడటం. ఒక విశ్వాసి, యేసుప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడటం ఆ వ్యక్తికి బలమా, బలహీనత? మరి నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడేటట్టుగా చేసే ఏంటి? నీకున్న అనారోగ్యాలు, నీకున్న బలహీనత, ఆ రెండు నీకున్నప్పుడు నువ్వు
కంప్లీట్ గా ఎవరి మీద డిపెండ్ అవుతావు చెప్పు? దేవుని మీదే ఆధారపడతావు. ఎంత గొప్ప చూపిస్తున్నాడు దేవుడు నిజంగా. అంటే దేవుని మీద ఆధారపడేటట్లుగా చేసేవి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు. నిజంగా ఎంత మేలు చేస్తున్నాయి చూడండి మీకు అవి. వాటిని బట్టి దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఎంత స్థుతించాలో. ఈరోజు ఆరాధన అదే మనం, ప్రభువా నాకు ఇచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు, నాకు ఇచ్చిన ఆ బలహీనతను బట్టి నీకు వందనాలు. ఇంకో చిన్న టెస్ట్, చిన్న టెస్ట్. మన పక్కనే ఉన్న ధనలక్ష్మి, ఇటు రజిత. నేను ఏం చేస్తానంటే వాళ్ళకి క్యాప్లు ఇచ్చాను. ఇప్పుడు ధనలక్ష్మికి 2 బలహీనతలు ఉన్నాయి, 1 అనారోగ్యం ఉంది. ఇప్పుడు రజితకి 5 బలహీనతలు ఉన్నాయి, 15 అనారోగ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నిజంగా ఆత్మీయంగా ఎవరు బలంగా ఉంటారు చెప్పండి? ఎవరు బలంగా తెలుసా? అప్పుడప్పుడన్నా ప్రార్థన చేసుకోవడం మానేసింది ఎవరు? ధనలక్ష్మి. కానీ రజిత అస్సలు ప్రార్థన చేయడం మాను. ఎందుకో తెలుసా? ఆమె బలహీనతలు అటువంటి. అది ఈరోజు నిజంగా విశ్వాస ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉందంటే రజితకి ఎక్కువ బలం ఉంది. రజిత ఎక్కువగా దేవుడి మీద ఆధారపడదు. ఏ రోజు ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు ఎక్కువ వచ్చేస్తుంది. అమ్మ అందుకే ప్రార్థన చేసుకోవాలి. చూసారా ఎంత మేలు చేస్తుందో? పౌలు గారు అన్నాడు ఇదే మాట. ఏమన్నాడు తెలుసా? నా కృప నీ బలహీనతలను ఎంతో బాధపడుతున్నానంటే ఆధారపడదు, నా కృప నీకు చాలు. దినము దేవుని మీద ఆధారపడేవాడు. ఇది మొదటి కారణం పెట్టుకోవాలి లేదు. ఏం చేస్తుంది? ఇది మనలను దేవునిపై ఆధారపడేటట్లు చేస్తుంది. ఇది మొదటి పాయింట్. మనలను దేవుని మీద ఆధారపడేటట్టు చేసేవి ఏంటి చెప్పండి? అవి బలహీనతలు, అనారోగ్యాలు. మీరు మీకు భయపడాల్సిన పని లేదు. అదే మీ నిజమైన బలం. ఇప్పుడు 2వ పాయింట్ చెప్తున్నాను. ఇది ఎంత మేలు చేస్తుందో చెప్తాను. 2వ పాయింట్, గర్వం తగ్గింపు, అంటే వినయం తగ్గింపు. ఈ 2 ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పాలి, మీకు గర్వం అంటే ఇష్టమా, తగ్గింపు అంటే ఇష్టమా? అసలు ఏది గొప్ప విషయం చెప్పండి? తగ్గింపు చాలా గొప్ప విషయం. మేము మీకు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఏమో ఈ లేడీస్ సిస్టర్స్, ఎడపక్క సిస్టర్స్ అందరూ నేనేమంటే ఒక 4 రోజులు మీకు వినయం నేర్పించాలనుకుంటున్నాను అని చెప్పి 4 రోజులు రోజు ఒక మీటింగ్ పెట్టాను. రోజు నా సబ్జెక్ట్ అంటే తెలుసా? ఒబీడియన్స్, విధేయత, వినయం గురించి తగ్గించుకోవాలని బైబిల్లో వాక్యాలను తీసి ఇంకా చెప్పాను. మీరేమో మళ్ళీ ఇంకో 4 రోజులు ఇలా చెప్పారు. వీళ్ళొక 4 రోజులు, వాళ్ళకు ఒక 4 రోజులు. విచిత్రం చెప్పిన అయినా మీలో గర్వం బాగాలేదమ్మా. కానీ నేను 4 రోజులు టీచింగ్ చేసి చెప్పలేని విషయం ఇప్పుడు మీకు కొన్ని అనారోగ్యాలు, కొన్ని ఏమొచ్చినాయి తెలుసా? బలహీనతలు వచ్చినాయి. అప్పుడు సచ్చేటట్టు మీరు ఎలా ఉంటారు తెలుసా? ఎప్పకు తగ్గిపోతారు. అసలు మీకు అనారోగ్యాలు, బలహీనతలు లేని వాళ్ళలో గర్వం ఉండదు. అనారోగ్యాలు, బలహీనతలు ఉన్న వాళ్ళలో తగ్గింపు ఉంటుంది నాకు తెలిసినంత బట్టి. అందుకే దేవుడు తన బిడ్డలకు ఏమనిపిస్తాడో తెలుసా? కొన్ని అనారోగ్యాలు అనుమతిస్తాడు. బ్యాక్ పెయిన్, పెట్టేస్తున్నాను, నరాలు లాగడమను, అవి మీకు ఏదో చేయడం కాదమ్మా, అవి మీకు వినయాన్ని నేర్పిస్తాయి. 2వ పాయింట్, వినయమును నేర్పిస్తాయి. ప్రభా ఈరోజు నాకు ఎన్ని అనారోగ్యాలు పెట్టి ఆ అనారోగ్యం ద్వారా నాకు ఎంత వినయం నేర్పిస్తున్నాడు ప్రభా. ఈరోజు వినయం ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించలేదు, దేవుడు బలి నేర్పిస్తున్నాడు. ఈరోజు నిజంగా హాస్పిటల్కి వెళ్తే అమ్మా చాలా మంది కూడా ఏం చేస్తారు సార్? మామూలుగా ఉన్నప్పుడు అసలు మాట్లాడలేదమ్మా, కొంచెం నీకు ప్రార్థన చేస్తా దేవుడు చెప్తానంటే ఏంటంటే చెప్పేది ఏది కాదా అన్నాడమ్మా. అతను అనారోగ్య వయసులో ఉంటే పిలిచి ప్రార్థన చేసుకుంటాడు, అడగపోయినా. నేనేం అడగ ఆయనే పిలుస్తున్నాడు, అయ్యా కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. అనారోగ్యం లేనప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అసలు ప్రార్థన అంటే ఎట్లా? ఇప్పుడు అనారోగ్యం వచ్చేసరికి పిలిచి ప్రార్థన చేసుకుంటాడు. చూసారా ఎంత ఆశ్చర్యం జరిగిందో? అంటే ఈ అనారోగ్యాల బలవంతులు మనకేం నేర్పిస్తున్నాయంటే వినయాన్ని నేర్పిస్తున్నాయి. ఇది 2వది. చూడండి ఎంత మేలు చేస్తుంది. 3వ పాయింట్ కూడా చెప్తాను. 3వ పాయింట్, ఇవి దేవుడు ఎలా భరిస్తాడు, ఎలా మనకి మేలు చేస్తాడని చెప్తాను. 3వ పాయింట్ అదేంటి తెలుసా? నేను అనుకుంటున్నాను, వాస్తవంగా ఇలా అనుకున్నాను, ఇప్పుడున్న మీలో మీ ముఖాల్లో నేనేం చేస్తానంటే నవ్వు చూడాలి అనుకోవట్లా. మీ ముఖం బాగా పౌడర్ వేసుకుని మేకప్ వేసుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకుని వస్తే మీ ముఖం నేను చూడాలనుకోవట్లేదు, అనుకోవట్లేదు. లేదంటే మీరు మీ యొక్క శరీరం అంటే ఆ బంగారం గోల్డ్ పెట్టుకుని ఒకసారి కనపడతారని అనుకోవట్లేదు. కానీ నాకున్న ఆశ ఏంటంటే మీ ముఖాల్లో దేవుని శక్తి చూడాలనుకుంటున్నాను. దేవుని శక్తి ప్రత్యక్షం అవ్వాలి మీ ముఖాలు. దేవుని శక్తి మీలో కనపడాలి. దేవుని శక్తి మీలో కనపడాలంటే
దేవుని శక్తి మీలో కనపడేటట్లుగా ఎప్పుడు ఉన్నారు తెలుసా మీరు? చెప్పండి ఎవరన్నా. దేవుని శక్తి మీలో కనపడేటట్లు మీరు ఎప్పుడు తయారవుతారు తెలుసా? ఎగ్జాక్ట్గా మీలో అనారోగ్యం ఉన్నప్పుడే, మీలో బలహీనతలు ఉన్నప్పుడే. నిజం, దేవుని శక్తి కనపడుతుంది. ఆ సమయంలో ప్రభు యొక్క ప్రత్యక్ష మీలో కనపడతా ఉంది. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటారుగా, చక్కగా దేవుని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారు. దేవుని మంచి అబ్బా ఆ సమయంలో దేవుని శక్తి మీకు ఏం తెలుస్తలేదో. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఈ మాట చదువు మీకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీయులు 12వ అధ్యాయం. ఒకసారి నేను ఒక్క నిమిషం కొరింథీయులకు 2వ పత్రిక, ఇది కొంచెం జాగ్రత్తగా చదువుదాం. 12వ అధ్యాయం ఒకసారి 166 పేజీ 12వ అధ్యాయం ఒక్కసారి 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. ఇక్కడ నుంచి జాగ్రత్త ఉండండి. చాలా మంది నా కృప నీకు చాలు వరకు చదువుతారు, ఆ తర్వాత ఒక చదవడం. మన మార్గం ఏంటంటే అదే 2 కొరింథీ 12 మనం తీసి పెట్టుకున్నారు కదమ్మా. ఇప్పుడు జాగ్రత్త, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎవరితో చెప్పారు? దేవుడు పౌలు గారితో చెప్పాడంట. ఏమని చెప్పాడు? పౌలు నీలో బలహీనత వచ్చింది, నువ్వు కంగారు పడుతున్నావా? నీ బలహీనతలో నేనేం చేయాలనుకుంటున్నాను తెలుసా? నా శక్తి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా. ఉదాహరణకి నీకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నీకు 10 రూపాయలే ఉన్నాయి నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. నేనేమో నీకు 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నేనేం చేసింది తెలుసా? ఇప్పుడు నీకు ఒక బలహీనత పెట్టా, ఒక అనారోగ్యం పెట్టా. అప్పుడు నువ్వు నన్ను వెతుకుతా ఉన్నావు. అప్పుడు 10 కాస్త 30 రూపాయలు అయింది. ఇంకా నేను 1000 రూపాయలు వెళ్ళాలి. కాబట్టి ఇంకొక బలహీనత పెట్టా. అది కాస్త ఆ బలహీనత వల్ల నువ్వు కుంగిపోయి కుసించిపోయి నా వైపు తిరిగావు. అది అక్కడ నీకు 500 రూపాయలు వచ్చినాయి. అంటే అప్పుడు ఎంత మొత్తం 530 రూపాయలు అయింది అనుకోండి. ఇంకా చూడండి ఎంత బ్యాలెన్స్ ఉందో. 1530 ఎంత బ్యాలెన్స్ ఉందో. ఈ బ్యాలెన్స్ పూర్తి చేయాలంటే ఇంకొక అనారోగ్యం పెట్టాలి. చూసారు నిజంగా ఇప్పుడున్న అనారోగ్యాలు వచ్చేదానికి సరిపోవు. ఇంకా ఇప్పుడు సరిపోవు. ఈ మాట అంటే మీకు ఎలా ఉంది? కానీ విచిత్రం చెప్పిన ఆ బలహీనతలో తనకేం కాదు. నేను చెప్తున్నా కదా క్లియర్గా. అసలు ఇంకా చెప్పాలంటే ఒక పాట పాడుతూ ఉంటాం. ఏంటి తెలుసా? అవి కొట్టేవాడు కూడా రెడీగా ఉండండి. ఈ పాట పాడచ్చు. ఏంటి తెలుసా? బలహీనతల యందునా పరిపూర్ణమవుతున్నదని చెప్పాను. తర్వాత చదవండి. అదే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు. అది కొరకు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే అది చూసారా? అది నీకున్న అనారోగ్యాలు బట్టి, నీకున్న బలహీనతలు బట్టి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి దాన్ని బట్టి ఆరాధన చేస్తావు. ప్రార్థన కాదు, ఆరాధన చేయాలి. నీకున్న అనారోగ్యం బట్టి ప్రార్థన చేయమని సెకండరీ. ఫస్ట్ పాయింట్ అంటే ఆరాధన. ప్రభా, నేను నీ బిడ్డని, నాకు ఈ అనారోగ్యం వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఎందుకు తెలుసా? దానిలో దేవుని శక్తి. ఒక రకంగా చెప్పాలంటే కొన్నింటిని చూపించుకుంటాం మనం. దేవుని శక్తిని చూపించే ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా? దేవుని శక్తిని చూపించే ఒక వేదిక ఏంటో తెలుసా? అదే బలహీనత, అనారోగ్యం. బలహీనతల్లో, అనారోగ్యాల్లో ప్రభు శక్తి నీలో నుంచి కనపడినట్లుగా ఎక్కడ కనపడతాను అప్పుడే నీళ్ళు ఎక్కువ శక్తి వస్తుంది. అసలు ఒకసారి అయితే కొంతమంది బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో కానీ
వాటన్నిటితో ప్రార్థన చేసి పాట పాడుతున్నప్పుడు భలే టేస్ట్గా ఉంటాం. కడుపు నిండినప్పుడు పాడే పాటలు, కడుపు నిండినప్పుడు చేసే స్తోత్రాలు ఇవి రకంగా ఉంటాయి అని నేను అబ్జర్వ్ చేశాను. ఎదిగిపోతే ఎప్పుడే కదా వచ్చేది. ఇది 3వ పాయింట్. ఇది అంత మేలు వచ్చినప్పుడు మొదటి పాయింట్ అంటే తెలుసా, మనల్ని దేవుడిపై ఆధారపడేట్టు చేస్తుంది. 2వ పాయింట్ జ్ఞానం నేర్పిస్తుంది. 3వది దేవుడి శక్తి మన జీవితంలో కనబడేటట్టు చూస్తున్నాం, చేస్తుంది. ఇప్పుడు 4వ మేలు కూడా చెప్తున్నాను. 4వ మేలు వాళ్ళ చేతులు అనారోగ్యాలు ఎంత మేలు చేస్తారో చెప్తారు. 4వ ఏంటి తెలుసా, ఇప్పుడు వాస్తవంగా మీరు ఇతరులని ఏం చేయాలి తెలుసా, మీరు బలపరచాలి, ఆదరించాలి, ఓదార్చాలి. ఇతరులను మీరు ఆదరించాలంటే నాకేముండాలి తెలుసా, డబ్బు కాదు ఉండేది. డబ్బు వాళ్ళందరూ ఆదరించలేదు తెలుసా. డబ్బుతో ఆదరించిన డబ్బుతోనే బాధ. ఈరోజు ఎవరైనా బాధలు ఉంటే నువ్వు డబ్బు ఇచ్చి ఆదరించాలనుకుంటావా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనుషులు మారిపోతున్నారు. జాగ్రత్త. నువ్వు డబ్బు ఇచ్చి ఎంత ఆదరించినా అదంతా నామం మాత్రమే. కానీ డబ్బుతో చేరిన పనులు ఏంటో తెలుసా, ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఆదరించాలంటే నీ హృదయంలో ఎలా తెలుసా, ఆదరణ ఉండాలి. ఆదరించే హృదయం నీకు కావాలి. ఇప్పుడు నాకు ఆదరించే హృదయం లేదనుకోండి, ఒక వ్యక్తిని నేను ఎలా ఆదరిస్తాను? ఇప్పుడు నాకు ఆదరించే హృదయం కావాలంటే నాకు ఆదరణ కావాలన్నా, నాకు ఆదరణ కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు నాకు చెప్తున్నా, నాకు ఆదరించే హృదయం కావాలమ్మా. ఒకటి ఆదరించే హృదయం కావాలంటే నాకు ఆదరణ కావాలి. నాకు ఆదరణ కావాలంటే ఏం కావాలి? నాకు బలహీనత నాకు కావాలి. ఇప్పుడు నాకు బలహీనత ఉంది, నాకు అనారోగ్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 2 ఉన్నాయో అప్పుడు దేవుడు దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను ఆదరిస్తున్నాడు. ఆదరిస్తున్నప్పుడు ఆదరణ హృదయం నాకు వచ్చేసింది. అప్పుడు నా తోటి వ్యక్తులు ఇతరులు ఆదరణ లేనప్పుడు, ఆదరణకరమైన స్థితిలో లేనప్పుడు వాళ్ళని ఆదరించే హృదయాన్ని నాకు నేర్పించింది. ఏంటో తెలుసా, నా బలహీనతే, నా అనారోగ్యం. కొంతమంది ఏమంటారంటే నీకేం తెలుసు మా బాధ అంటారు కొంతమంది. నాకు తెలుసు నేను ఎంత బాధపడ్డాను ఈ విషయంలో. బీపీ వచ్చింది ఒక ఆమెకి, 150 ఉందంట బీపీ, 150/90. అది కాస్త 150/100 ఉందన్నమాట. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఒక వ్యక్తితో పంచుకుంటుంది ఈ విషయాన్ని. అమ్మ టాబ్లెట్ వేసుకుంటే నాకు భయం, 150/100 బీపీ చూపించుకుని నాకు భయం వేస్తుందంటే ఆమె తెలుసా, సరిగ్గా ఇదే వచ్చి నాకు భలే బాధేస్తుంది అమ్మాయి, నాకు చాలా బాధేస్తుంది. నేను ఒక పని చేస్తాను తెలుసా అంటే, ఏం పని చేస్తామంటే సొరకాయ జ్యూస్ తాగాను. సొరకాయ అంటాము. సొరకాయ ఉదయం 4 మంచి లేకపోతే చేతిగా వచ్చేసి దాన్ని జ్యూస్ చేసుకొని దాన్ని గ్లాస్ తాగుతాను. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. సరిగ్గా నాకు కూడా 150/90. సరిగ్గా చూడండి, సరిగ్గా నాకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఆమె 150/100 ఉన్నప్పుడు సొరకాయ చూస్తే ఆ పని చేసింది చూడండి ఎలా తెలుస్తుందో. ఆమె అప్లై చేసుకుని నేను తెలుసుకోను. ఇద్దరు సాక్ష్యం చెప్పాను. నేను శుక్రవారం ఇద్దరు సాక్ష్యం చెప్పి ఒక ఆమె చెప్పాను. ఇప్పుడు మీరు ఎంతమంది పాటిస్తారు నాకు తెలియదు. మరి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతం. ఎంత రిలీఫ్ ఇచ్చిందండి, అంత రిలీఫ్ అన్న చూసారా. మరి నిజంగా మా బాధల నుంచి వచ్చినప్పుడే ఆ బాధలో నుంచి చెప్పిన మాట మా ఇద్దరు హృదయాన్ని కొట్టింది. బాగా కొట్టంగానే దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు ఇతరులను మనం ఆదరించాలంటే ఆ బలహీనత ద్వారా వెళ్ళింది కాబట్టి ఎప్పుడైతే చెప్పాము ఇంకో మూడు బయట పెట్టినాము. మళ్ళీ 3 నేను వచ్చినప్పుడు ఏం చేస్తుందో చెప్పింది, తర్వాత ఇంకోటి చెప్పింది. ఇప్పుడు ఆ 2 డబ్బాలు ఇచ్చి పట్టుకుంటారు వేరే చూడండి. ఎట్లా దేవుడు ఒక్కొక్కటి ఏం చేస్తారు చెప్పడమా. అంత మాత్రాన ఆ బలహీనత వచ్చినప్పుడు ఆధారపడినప్పుడు దేవుడు మనకేం కాలేదమ్మా. ఎదుటి వ్యక్తి కూడా ఏం కాదు, మనకేం కాదు, కంగారు పడదు. ఎందుకు కాదు అంటే ఆయనే మన బలహీనతను వహించుకుంటాడు. మన రోగాలు ఆల్రెడీ భరించారు. అసలు సమస్య పోయింది. మనది కొంచెం నాకు ఆపరేషన్ అయిపోయింది, క్లియర్ అవుట్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే బాధలు ఏంటి చెప్పండి. కొద్ది కాలం ఉంటుంది ఈ గాయం, కొద్ది కాలం ఈ బాధ, ఈ కొద్ది కాలం టెన్షన్ పడద్దు. ఈ కొద్ది కాలం కూడా మిమ్మల్ని బాధలు వదిలేడు. వాటిని ఏం చేస్తాడు, నా కృప నీకు చాలు అంటే అర్థం తెలుసా. అవి మీకు ఏమీ కానీ కూడా చేస్తాడు. కొంతమంది నిజంగా ప్రార్థన చేసుకుంటే నిజంగా షుగర్ వచ్చింది, షుగర్ రాకముందు ఆ షుగర్ వచ్చింది అయ్యా ప్రార్థన చేసుకున్నాం, నార్మల్ అయిపోయింది, తగ్గదో అయ్యా మా ఇంట్లో 40 రోజులు ఫాస్టింగ్ పెట్టుకుంటాం. 40 రోజులు ఉపవాసం కంటిన్యూగా పెట్టండి, మీకు నిజంగా షుగర్ ఉండదా? ఖచ్చితంగా ఉండదా. కంప్లీట్గా బాధ శరీరం యొక్క ధర్మం అది. ఈ మాట వచ్చి భయపెట్టాను మేము. అది కంప్లీట్గా కంప్లీట్గా అయిపోయింది అనుకున్నారు దేవుడికి. అయితే వచ్చింది అక్కడ కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ చెప్పండి ఆయన ఇచ్చారు. అప్పుడు ఎందుకు నేను నిలిపామనుకో కింద అసలు మామూలుగా వేదన ఆ
అసలు మామూలు ఉండదు నీ బాధ. ఇప్పుడు అది తగ్గించుకోవాలి. కాబట్టి అసలు కంటే అసలు బెటరే కదమ్మా. కాబట్టి ఇప్పుడున్న ప్రతి అనారోగ్యం, ప్రతి బలహీనత అది ఉంటుంది అంతే మనకి. కానీ దాని వైపు చూడదు మీరు. మీ టైం ఏంటి తెలుసా? ఒకటే, అయ్యా నా బలహీనతలన్నీ నువ్వు భరించావయ్యా, నువ్వు భరించుకున్నావు, ఇక నీకు ఏమీ కాదమ్మా, నువ్వు ప్రభు చేతుల్లో ఆయన ఎప్పుడు పేరు చేస్తాడు. సివియర్ అయినా సరే మళ్ళీ కామ్ చేస్తాడు. అప్ అండ్ డౌన్ చేస్తాము. ఎందుకు తెలుసా? అవి లేకపోతే మనం రాజ్యానికి ప్రిపేర్ అవ్వము. నాకు భయం ఏంటి తెలుసా? అవి లేకపోతే ఫామో ఏంటో తెలుసా? పర్లో రాజ్యం పోగొట్టుకుంటుంది. అట్లా మనం మౌనం కాదు. అసలు ఎట్లా మనకు అర్థమైపోతుంది పరిస్థితి. అందుకే మీరు భయపడద్దమ్మా. ఇది 4వ కారణం. ఇప్పుడు 5వ కారణం. 5వ కారణం జాగ్రత్తగా శుద్ధుడిగా మేము ఇప్పుడు 5వ కారణం ఏంటో తెలుసా? మీకు మీది చిన్న సాక్ష్యం ఉండాలనుకుంటారా, పెద్ద సాక్ష్యం ఉండాలనుకుంటారా? మీ సాక్ష్యం సరే ఎట్లా చెప్తారు? మీ సాక్ష్యం కొద్దిమంది విన్నారా, అందరూ విన్నారా? నిజం చెప్పండి. మీ సాక్ష్యం అంటే మీరు అందరికీ నాకు ఇంత సాక్ష్యం కాదు. నా ఉద్దేశంలో ఎంత ఏంటంటే, చిన్న మేలు జరిగితే మీకు ఎలా ఉంటుందో తెలుసా? కొద్దిమంది ఉంటారు, చిన్న 10 మంది గురించి పెట్టుకుంటాం. అది పెద్ద సాక్ష్యం అనమాట. పెద్ద మేలు జరిగింది అనుకోండి, అప్పుడు పిలుస్తారు, చాలా మంది పిలుస్తాం అన్నమాట. అంటే దేవుడు మనకి ఇచ్చిన బలహీనతలు, అనారోగ్యాలు ఎందుకు ఇస్తారు తెలుసా? మాకు ఎందుకు అనిపిస్తాడంటే సాక్ష్యం. తర్వాత నీకు సాక్షి టెస్టిమనీ ఉంటుంది. నీకు అనారోగ్యమే లేదు, బలహీనత లేదు, సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళాము, అంతే. సాక్ష్యం లేదు. ప్రతి చోట పాట పాడుతున్నావు ఏంటి? ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభు. అంటే నీకేం చేస్తాడు దేవుడు? నీకున్న బలహీనతలు, అనారోగ్యాన్ని దేవుడు ఎలా మార్చేస్తాడు తెలుసా? సాక్ష్యంగా మార్చేస్తాడు. ఈ రోజు నీకున్న బలహీనత, ఈ రోజు నీకున్న అనారోగ్యాలు రేపటి దినానికి ఎలా ప్రిపేర్ చేస్తాడో సాక్ష్యంగా మారుస్తున్నాడు. అదే మనం చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు నీకు భారంగా ఉంది, ఒక అంటారు, అమ్మ ఇంత కష్టం నువ్వు ఎలా అనుభవించావు ఎన్నాళ్ళు అంటే, కూర్చోమో చెప్తానని చెప్పేసి స్టార్ట్ చేస్తాను ఈ సాక్ష్యం. అది మంచి సాక్ష్యం. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. ఒక్కొక్క విషయం చెప్పండి ఒకసారి. మూడోది నేను చెప్తాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. నేను చెప్పే ముందు ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాలనుకున్నాను. అన్ని జనులు మనం యేసుప్రభు నమ్ముకున్నాం. యేసుప్రభు నమ్ముకొని ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి అనారోగ్యం ఉన్నాయి. యేసుప్రభు నమ్ముకున్న మనకి ఏమన్నా చెప్పండి? కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనారోగ్యం. ఇంకెందుకంటే యేసుప్రభు నమ్ముకునేది అనుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యేసుప్రభు నమ్ముకున్నది బాధలు, కష్టాలు, అనారోగ్యాలేమో అవి ఏంటి తెలుసా? అర్థం లేని వాడికి అర్థమే లేదు. మనం పడే బాధలకు, మనం పడే కష్టాలకు, మనం పడే అనారోగ్యాలకి ఆశ ఉన్న అర్థాలు, ఆశ ఉన్న బాధ. ఈ బాధల్లో ఆశ ఉంది మనకి. ఏం ఆశ? ఈ బాధల్లో మనం ఏనే నేర్చుకుంటున్నాం. ఈ బాధల్లో దేవుడి మీద ఆధారపడేట్టు ఉంటున్నాం. ఈ బాధల్లో ఇతరులను ఆదరించే హృదయం వస్తుంది. ఈ బాధల్లో మన దేవుడి శక్తి మనలో కనబడితే ఈ బాధల్లో దేవునికి సాక్షిగా ఉంటున్నాం. ఈ 5 విషయాలు అన్ని జనుల్లో జరుగుతున్నాయా? అందుకే నేను అన్ని జనుల్లో ఉండే ఈ బాధలు, ఈ అనారోగ్యాలు, ఈ బలహీనతలు అవి అర్థం లేనివి. మనకైతే ఆశ ఉంది. మీకున్న అనారోగ్యాలు, బలహీనతలు దేవుడు వాడుకుంటున్నాడు. తెలుసు లేదా? దేవుడు వాడుకున్నాడు లేదా? నువ్వు ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్తున్నావంటే నిన్ను వాడుకున్నాడా, నీ బలహీనతలు వాడుకున్నాడా? అదిగో నీ బలహీనతలు వాడుకొని ఈ రోజు నిజంగా మీరు చెప్పే సాక్ష్యం బట్టి కొంతమంది దేవుడి దగ్గరికి వస్తారు. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి కాదు వచ్చేది. నేనైతే ఓడి పెట్టుకున్నానమ్మా చూడండి వస్తారా ఎవరైనా? నేనైతే డబ్బులు సంపాదించుకున్నానమ్మా చూడండి వస్తారా? రానే రాదు. కానీ నీకున్న అనారోగ్యాన్ని దేవుడు ఎలా తగ్గించాడు, దాన్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడు చెప్పు, తప్పకుండా వస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఆయన మన బలహీనతలు ఏం చేశాడు చెప్పండి? వహించాడు. మన రోగాన్ని ఏం చేశాడు? వహించాడు. అందుకే నేను ఒక చిన్న టైటిల్ పెట్టుకున్నాను. దాన్ని ఏంటో తెలుసా? ఈ సిద్ధాంతం, ఈ ఫార్ములా పెట్టుకోవాలి. ఫార్ములా ఎలా ఉందో, మన బలహీనతలు, మన అనారోగ్యాలు ప్లస్ దాన్ని యాడ్ చేస్తున్నాం దేవుని శక్తి ఈజ్ ఈక్వల్ టు అద్భుతమైన విశ్వాస జీవితం. ఇప్పుడు మీకు జీవితమే కావాలా? విశ్వాస జీవితం కావాలా? విశ్వాసం. ఇప్పుడు చూడండి హైలైట్. అద్భుతమైన విశ్వాస జీవితం అంటే ఏంటి? అద్భుతమైన విశ్వాస జీవితంలో 2 ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి మీకు బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. దాంతో పాటు దేవుని శక్తి ఉంటుంది. ఈ
ఈ రెండు మిక్స్ అయితే వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా, అద్భుతమైన నీ విశ్వాస జీవితం అద్భుతంగా కట్టడం. ఒక అద్భుతమైన విశ్వాస జీవితం దేవుడికి ఎంత బాగుంటుందో తెలుసమ్మా. అందుకనే దేవుడు మనకి ఏం పెట్టాడు చెప్పండి, ఈ బలహీనతలు కంగారు పడదు. దాని మనం బేబేలా కాసిన పర్లేదు, అవి మనకి ఎంత మేలు చేస్తాయి అంటే, అందుకని మనకు వచ్చిన ప్రతి అనారోగ్యంలో ప్రతి బలహీనతలో 5 విషయాలు ఎప్పుడు అనుకుంటా ఉన్నాడు, ఇవి మీకు ఎంత మేలు చేస్తాయి. ఒకటి ఏంటో తెలుసా, దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. జనరల్ చెప్తాను, వాళ్ళు ఇంకా చెప్పిన 5 వాళ్ళు ఇవి వేరే 5. నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు వచ్చిన బలహీనతల్లో అనారోగ్యాలు ఎలా అనుకుంటా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఫస్ట్ పాయింట్ నేను అనుకుని తెలుసా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మీకు తెలుసా లేదు, మీ అబ్బాయి మామూలుగా ఉన్నాడు, మీ అబ్బాయికి అనారోగ్యం వచ్చింది, మీరు మీ అబ్బాయికి దగ్గరగా ఎప్పుడు ఉంటారు? అనారోగ్యం తగ్గలేదు, ఒక 5 రోజులు 10 రోజులు మీరు అబ్బాయిని విడిచిపెట్టి మీ మామూలు అబ్బాయి కంటే వరకు లుంగిలు ఎత్తున్నారు. ఎలా ఎందుకు అర్థం లేదు? మరి ఫంక్షన్ ఉంటుంది, మీ ఇంటి పక్కన భోజనం జరుగుతున్నాయిగా, అసలు వెళ్ళరు, వాడిని అసలు విడిచిపెట్టారు. అంటే మీకే మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే మన అనారోగ్యంలో మన బలహీనతలో వేస్తే మనం వదిలిపెడతారమ్మా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టబోయే, ఇది నేను ఎప్పుడు అనుకుంటాను. రెండోది ఏంటో తెలుసా, నాకున్న అనారోగ్య బలహీనతల్లో ఈ కనుకుంటే రెండో పాయింట్, ఇవి శాశ్వతం కాదు, ఖచ్చితంగా అనుకోవాలి. కొంతమంది మీ ఫీలింగ్స్ వస్తుంది, ఏమంటుంది దానికి ఇవే ఉంటాయి, అటాక్ అవుతుంది నా జీవితం అనుకుంటాను. అవి శాశ్వతం కాదమ్మా. ఆపరేషన్ అయ్యి గడ్డ తీసేసిన ఆ రోగి దగ్గరికి వెళ్ళి నొప్పి పడుతున్న అమ్మా నొప్పంటే ఆ అమ్మాయి ఏమంటుంది వచ్చి చెప్పండి, అమ్మా ఈ రోజే కదా ఆపరేషన్ చేసింది. అందులో డెలివరీ సిజేరియన్ చేస్తారు కదా, సిజేరియన్ చేస్తే కనీసం తక్కువ 4 days అని ఉండాలి కదా హాస్పిటల్లో. సిజేరియన్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం నొప్పులు ఉంటాయా ఉండవా, అప్పుడు నొప్పులు నూలుగుతుంటే వాళ్ళ అమ్మగారు చేయమని చెప్పు, ఈ రోజే అయిపోతాం అమ్మ. అసలు మూడు రోజు ఏం చేస్తామని చెప్పండి, అమ్మాయి ఇడ్లీ తింటామని కూర్చొని ఎంత ఆశ్చర్యంగా చూడడం అసలు. అలాగే ఇప్పుడు ఏం చెప్పి మీకున్న అనారోగ్యాలు మీకున్న బలహీనతలు అవి శాశ్వతం కాదు, ఇది రెండో పాయింట్ అనుకోవాలి. అందుకని బైబిల్ చెప్తుంది, బాధ శాశ్వతం కాదమ్మా, దేవుని కృప శాశ్వతం, దేవుడు శాశ్వతం. ఇది ఎప్పుడు మీరు తలంచుకుంటూ ఉండాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి తెలుసా, ఈ అనారోగ్యాల్లో ఈ బలహీనతల్లో దేవుడు మీకు మంచిని చేస్తాడు, వాటిల్లో మంచిని మీకు చేస్తాడు. ఇది ఎప్పుడు అనుకోవాలి, నాకు మంచి జరుగుతుంది, నాకు నేనే జరుగుతుంది అనుకోవాలి. 4వ పాయింట్ ఏంటి తెలుసా, నేను బలపడుతున్నా అనుకోవాలి, నేను బలపడుతున్నా. మీ అనారోగ్యంలో మీకున్న బలహీనతల్లో మీరు బలపడుతున్నారా, బలహీనలు అవుతున్నారా? బలపడట్లా మీరు, మనం బలపడతాం. అంతేకాదు నా భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. చివరి పాయింట్, నా భవిష్యత్తు దేవుని చేతుల్లో. ఈ మాట అనుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అర్థం చెప్తాను, నా భవిష్యత్తు మీ దేవుని చేతుల్లో. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంటే నీ బాధ్యత, నీ భవిష్యత్తు దేవుని చేతిలో. నీ భవిష్యత్తే దేవుని చేతుల్లో ఉంటే నీ అనారోగ్యాలు నీ బాధ్యత ఆయన చేతుల్లో ఉండవా? ఇప్పుడు నాకున్న బాధ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందమ్మా. ఉదాహరణకు చూడండి, నేను ఎలా చెప్తున్నాను, ఇక్కడ పాయింట్ జస్ట్ ఇక్కడ ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చి పడింది ఈ టేబుల్ మీద. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇట్లా చూసా సమస్య, కొంచెం అందరూ చూడండి, ఇలా మీకు అర్థమైపోతుంది. ఆ సమస్యను చూసాను, ఆ సమస్య వరకే చూస్తా. కానీ దేవుడు ఎలా చూస్తాడు తెలుసా, నా భవిష్యత్తు అంతా చూస్తాడు. ఈ సమస్య తర్వాత 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 నా 10 రోజుల వరకు చూస్తాడు దేవుడు. అంత చూసి దానికి మనకు రెమెడీ ఇస్తాడు. మనం ఎక్కడ చూస్తాం, ఏమో ఈ రోజు వచ్చింది, ఈ రోజు అనుకోవడం. కానీ ప్రభు దాన్ని చూడడం, దాని వలన నీకు ఏం చేయబోతున్నాడో దేవుడు చూస్తాడు. మనం అంటే ఒక రోజు విశ్వాసం అంటామా, కాలు వచ్చిందంట, ఆ కాళ్ళు చాలా బాధపడుతుంది. ఆ విశ్వాసం ఏంటో తెలుసా, అన్నమాట ఈ తొడ మీద కురుకులాగా వచ్చిందంట, కురుకులా తొడ మీద. ఆ తర్వాత వెంటనే ఆ తొడ మీద కురుకులు చూసి బాధపడతా ఉంటే అది కాస్త మళ్ళీ రెండో తొడ మీద వచ్చినాయంట. అమ్మో అంటుందంట. ఈలోపు వెంటనే పొట్ట మీద వచ్చిందంట. అమ్మో అంటే తనకి ఈలోపు కరెక్ట్ మెడ మీద వచ్చిందంట. అమ్మో అని తనకి ఎంతవరకు కొంచెం బరాయింది కాదు, ఇప్పుడు కరెక్ట్గా ముదురు మీద వచ్చిందంట. కురుకోతుంటే ఎక్కడ స్టార్ట్ అయింది, తొడ మీద స్టార్ట్ అయ్యి ఈ తొడ మీదకి వచ్చి పొట్ట మీదకి వచ్చి మెడ మీదకి ఎక్కి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందంట. అక్కడ ఎర్రిగ్యాగ పెట్టి వస్తుందంట. ఎందుకంటే సమస్య తీవ్రమైపోతుంది అనమాట. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, అదే కాలంలో ఇంకొక రూపంలో ఏం కాదు తెలుసా, ఆమె ముందంట చాలా మంది ఉన్నారు ప్రజలు.
ఆమె బట్టి నిలబడి చిన్న ప్రార్థన చేసి పాట పాడి సాక్ష్యం చెప్తున్నారు అందరూ గుండెలు పాత్రలు ఏడుస్తూ నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా అని తెగ ఆరాధన చేస్తారంట. ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా, ఈమె చనిపోయిందంట ఒకరోజు. చనిపోతే ఈమెతో పాటు ఎన్నో ఆత్మలు వస్తున్నాయంట, మేమతో పాటు ఎన్నో ఆత్మలు. ఎవరు మీరంటే నీ సాక్షి మీద రక్షించబడ్డాం అని అనేకులు ఆమె వెంటబడి వచ్చేస్తారంట. ఏంటి మీరు వస్తున్నారంటే, నేను సంపాదన డబ్బు ఈనాడు మీరు వస్తున్నారంటే వాళ్ళంట కేవలం మేమా నీ సాక్షి మారేనమ్మా నీ ఇలా అంటున్నారంట అందరూ. అందరికి ఒక్కసారి ఉలిక్కి లేసినారు. చూసారా, ఇప్పుడు తన భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి, ఎవరి చేతిలో. అందుకని నేను చెప్తున్నానండి, ఈరోజు మనం ఎక్కువగా ప్రభుని ఏమైనా ఆరాధించాలంటే మా బలహీనతలు మా అనారోగ్యాలన్నీ నువ్వు భరించావయ్యా. ఇప్పుడు ఒకవేళ ఉన్నా మీకు బుద్ధికారమే అవి మమ్మల్ని ఏం చేయవు. ఇప్పుడు మీకు అనారోగ్యం ఉంది, మీకు బాధగా ఉందాము మీకు, దాని ఇంకో మాట చెప్పంటారా, అవి మిమ్మల్ని ఏమీ చేయవు. ఎలా చెప్పగలంటే ఆల్రెడీ దేవుడే భరించాడు. మరి నొప్పి వస్తుందంటే కొద్ది కాలమే బాబు, అంటే ఆ కొద్ది కాలంలో కూడా నీకు అంత ఇబ్బంది ఉండదమ్మా, తట్టుకోగలిగింది చేస్తాడు. చెప్పాడు కదా దేవుడు, తట్టుకోలేదు అమ్మో నా వల్ల కాదని దేవుడు. దాన్ని తట్టుకునేటట్టుగానే ఉంటుంది. కంగారు పడదమ్మా, తట్టుకుంటావు, వెంటనే అవుతావు. అంతేగాని నాకు అనారోగ్యం పోవట్లేదు, నాకు ఈ బలం పోవట్లేదు, ఏసుకులకు నవ్వుతుంది, నాకేం ఉపయోగం అట్లాంటి మాటలు రావచ్చా? ఎర్రగోళ్ళకి వస్తాయి అమ్మా, అట్లా అనుకోవాలి. ఏసుకులకు దగ్గర వచ్చేటప్పుడు చాలా మంది కంప్లీట్ ఎన్ని ఇట్లా అనుకుని రావడం మేము మళ్ళా వచ్చేసి ప్రభావం. ఎందుకంటే మనం భూలోకంలో ఉన్నాం కదమ్మా, అందుకని మనం గుర్తుపెట్టుకొని ఇవన్నీ పట్టుకొని చక్కగా ప్రభుత్వం మనం ఆరాధించాలి. ఎప్పుడు పెడితే అప్పుడు దేవుడు తీసాడు. దానికి సమయం ఉంది. ఆ సమయం ప్రకారం దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడమ్మా, గుర్తుపెట్టుకో. అందరం చెప్పాలి ఒక పాయింట్, మిమ్మల్ని అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకో పాయింట్ చెప్పాలి, జయదీపు సీను అందరికీ మిమ్మల్ని అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని ఫలితులు అందరిలో ఒక రకంగా ఉండదు. రవిలో పనిచేస్తున్నట్టుగా జయదీపులో పనిచేయడు దేవుడు, వాళ్ళిద్దరు పనిచేస్తున్నట్టుగా యోగితాలో పనిచేయడు. డిఫరెంట్ యాంగిల్స్తో డిఫరెంట్ వేస్లో రకరకాల మార్గాల్లో రకరకాల దృక్పథాలు. నాలో పనిచేసినట్టుగా నీలో పనిచేయడు, నీలో పనిచేసిన ఆయన అందరిని ప్రేమిస్తాడు. కానీ ఆయన పనిచేసే విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. నిజంగా దేవుడు మీకు ఏదైనా కార్యం ముందుగా చేయడమ్మా, అలానే ఆలస్యంగా చేయడు. మీ కార్యం దేవుడు ఆలస్యంగా చేయడు, ముందుగా చేయడు. మరి ఎలా చేస్తాడంటే రైట్ టైం, సరైన సమయం ఖచ్చితంగా చేస్తాడు. మీరు దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకొని ఆ సరైన సమయం వరకు కంగారు పడద్దు. అప్పటిదాకా మీరు వెయిట్ అండ్ సీ అన్నమాట. అంటే ఖచ్చితంగా మీరు వేచి చూడాలి, కంగారు పడద్దు. బెంబెల్ ఎత్తకూడదు, ఏదో దొరుకుతుంది ఏదో అయిపోతామో క్యాకిల్ వేయద్దు. క్యాకిల్ ఏం కాదు, ప్రాంతంలో క్యాకిల్ వేసుకోండి, మంచిది మీకు చెప్పాలంటే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతా ఉంది. ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. లేట్ అయిపోతుంది మీకు కార్యం లేట్ అయిపోతుంది ఎందుకు చెప్పండి. వెంటనే జరిగితే మీకేమొస్తుంది నాకు అర్థం కాదు. కార్యం వెంటనే జరిగింది మీకేమైందమ్మా, ఆనందం వచ్చిందా? కానీ లేటుగా జరిగితే మీ విశ్వాసం పెరుగుతుంది. కరెక్టే కాదు చెప్పండి, లేదని చెప్పండి. కరెక్ట్ చెప్పారు. ఏం చేయదు, వెంటనే జరిగిందని కార్యం, ఆహా దేవునికి స్తోత్రం అంటాడు. వాడు 3 రోజులు కనపడ్డాడు, ఆనందం వచ్చేసింది. అదే లేటుగా జరిగింది అనుకోండి, ఈ జైనికులో ఉన్న విశ్వాసం బలపడుతుంది, విశ్వాసం బాగా పెరుగుతుంది. మీకు ఆనందం కావాలా, విశ్వాసం పెరగడం కావాలా చెప్పండి. త్వరగా సంతోషం, త్వరగా వచ్చి ఆశీర్వాదం అట్లాగే ఉంటాం. విశ్వాసం పెరగాలి, అది దేవుని చిత్తం. మీకేమో ఆనందం కాదు, మీ చిత్తం. అది మీ చిత్తం ఏంటంటే తొందరగా రావాలి, తొందరగా ఆనందం అనుకుంటే దేవుడు బలి తొందరగా చేస్తాడు అనమాట. ఆయన కాదమ్మా, విశ్వాసాన్ని బలపరుస్తాడు దేవుడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మా అనుభవాల నుంచి దేవుడు ఇలా మాకు ఇచ్చినాయి అనమాట. ఇంకా మన హృదయాన్ని కూడా దేవుడు చక్కగా కొన్నిసార్లు ఏంటంటే ఈ మాట చెప్పేసి ఊహించేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఏంటో తెలుసా, దేవుడు ఆల్రెడీ మీకు ఆశీర్వాదాన్ని దేవుడు ప్రిపేర్ చేసి ఉంచుతాడు. కానీ అది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా వస్తాను, ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. కానీ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది కూడా మన లోపమే. అందుకో కూడా దేవుడు కొంచెం లేట్ చేస్తా ఉంటాడు. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం మీరు నోట్ చేసుకోవాలమ్మా, చూడకుండా చెప్పగలగాలి. నేను చెప్పేస్తాను. నేను ఏం చెప్తున్నానంటే మత్తయి సువార్త 8:17 ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను వహించాను. ఇవి చూడకుండా చక్కగా చెప్పి మీరు మాత్రం హృదయంలో భద్ర చేసుకుంటే మీకు ఏ రోగము ఏ బలహీనత ఉండదు. అవన్నీ ప్రభు భరిస్తున్నాడు. అందుకు మీకు వందనాలయ్యా అని ప్రభుని ఆరాధిస్తున్నాడు. కలుగుస్తున్న ఆరాధించాలి, అందరూ ఆరాధించాలి. అయ్యా
తండ్రి ప్రేమ మనుషులు నా తండ్రి ప్రేమ అయా ముట్టి స్వభావం ఎంత మంచిగా తండ్రి నాయన అయా మమ్మల్ని తండ్రి నాయన అయ్యా అందుకని కలవలసిలో తండ్రి ప్రేమ నా బలహీనతన్నింటినీ కూడా నా తండ్రిని వహించుకున్న దేవుడు నా తండ్రి ప్రేమ అయ్యా లోకంలో నన్ను బలహీన పడిపోతున్న ప్రతిసారి ప్రేమ అయా నీ బలాన్ని ఇచ్చి నా తండ్రి నన్ను వహించుకొని ప్రేమ అయ్యా తండ్రి ఆ బలహీనతన్నింటి నుంచి కూడా విడిపించి నడిపిస్తున్న గొప్ప దేవుడు నా తండ్రి ప్రేమ అయ్యా తండ్రి అందుని బట్టి నీకు వందనాలు నా తండ్రి ప్రేమ ఇదిగో నీకు సెలవు తండ్రి ప్రేమ అయ్యా నా బలహీనతన్నింటిలో తండ్రి నాయన ఆయన నీ మీద ఆధారపడే కృపను నాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు నాయన నిజమే ప్రేమ అయ్యా ఇది లేకపోతే ప్రేమ ఆ కలవరిసలు మీరు చేసిన త్యాగం లేకపోతే ప్రేమ ఆయన బలహీనతలో పడిపోయి నా తండ్రి ఆయన ఉండిపోయి ఉండేవారు తండ్రి ప్రేమ ఇప్పుడు అలా కాకుండా ప్రేమ సృష్టికర్త నీవు తండ్రి లోకంలోకి వచ్చి ప్రేమ తండ్రి అయ్యా తెలుసుకోవడానికి నీ మీద ఆధారపడడానికి నాయన మా బలహీనతన్నింటిలో కూడా మీ మీద వహించుకొని నా తండ్రి మాకు ఇస్తున్న బలాన్ని బట్టి ప్రేమ మీకు వందనాలు తెలుసుకోగలం నా తండ్రి నాయన అయ్యా ఇదిగో మా బలహీనతలో మా రోగంలో తండ్రి ప్రేమ అయ్యా ఇదిగో తండ్రి ప్రేమ ఇదిగో మరి మీ వినయం మాకు నేర్పిస్తున్న గొప్ప దేవుడు కదా నా తండ్రి నేను ప్రేమ ఈ ఎవరో కానీ బలహీనత ఎందుకు వస్తాయని మేము బలహీన పడిపోతున్నప్పుడు ప్రేమ వాటిలో మాకు అనేక మంది నేర్పిస్తున్న గొప్ప దేవుడు నా తండ్రి నాయన అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన అయ్యా మా బలహీనతలో మా యొక్క రోగం యొక్క శక్తిని తెలిపిన దేవుడు నాయన నిజమే తండ్రి ప్రేమ అనుదినం మా భారంలో భరిస్తున్న దేవుడు నాయన అయ్యా వాటిని వహించుకొని మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన మేము శక్తి ద్వారా మాకు తెలియపరిచి నిలబెట్టిన గొప్ప దేవుడు తండ్రి ప్రేమ అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా ఇదిగో మా బలహీనతలో తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి మాకు వస్తున్న మరి అనారోగ్యాల్లో తండ్రి ప్రేమ అయ్యా ఇదిగో నా తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు నా తండ్రి నాయన నీ మాటల ద్వారా తండ్రి నాయన నీ యొక్క వాగ్దానాల ద్వారా నా తండ్రి అయ్యా మీరు చెప్పి మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న దేవుడు నా తండ్రి ప్రేమ అందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రేమ అయ్యా ఇదిగో తండ్రి మాకు వచ్చిన ప్రతి బలహీనతలో ప్రేమ అయ్యా ఇదిగో తండ్రి రోగాల్లో ప్రేమ తండ్రి అయ్యా ఇదిగో మరి ఆయన సాక్షిగా నిలబెడుతున్న దేవుడు సాక్షి జీవితాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన నిజమే మా యొక్క జీవితాల్లో తండ్రి అనేక మంది బలహీనతలో తండ్రి మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించిన దేవుడు బలపరిచిన దేవుడు అయ్యా సాక్షులకు మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవుడు నా తండ్రి ప్రేమ అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీకు ఎందుకంటే మమ్మల్ని విడిచిపెట్టవని ప్రేమ అయ్యా ఇదిగో తండ్రి ప్రేమ అయ్యా ఇదిగో మా జీవిత విధి కాదని ప్రేమ మీరు సెలవిస్తున్నారు తండ్రి శాశ్వతమైన జీవితం మాకు కాదని అయ్యా ఇదిగో నా తండ్రి మా బలహీనతలో నా తండ్రి అయ్యా ఇదిగో మాకు మంచి మాకు దగ్గరగా ఉంటారని మమ్మల్ని విడవనని మీరు సెలవిస్తున్న మాటలు బట్టి ప్రేమ ఎందుకంటే మీరు మమ్మల్ని కన్న తండ్రి నాయన తండ్రి యేసయ్య అయ్యా ఇదిగో తండ్రి నాయన మాకు బలాన్ని నిలబెట్టే దేవుడిగా ఉన్నారు తండ్రి మీరు సెలవిస్తున్న మాటలు బట్టి ప్రేమ అయ్యా ఇదిగో తండ్రి మాకు మా బలహీనతని భరించుకొని మా రోగాన్ని భరిస్తూ మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రేమ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.
స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం ప్రభావం. తండ్రి, మరొక రోజు నుండి కేవలం ఆరాధన సమయించిన దేవా, నీకే కృతజ్ఞతలు ప్రభావం. అత్తయ్య ఎప్పుడు మన బలహీనతలను గ్రహించుకుని మన రోగంలో భరించను తండ్రి, ఆధారపడే తండ్రి, జీవితానికి బలహీనతలు కృతజ్ఞతలు ప్రభావం తండ్రి, తగ్గించుకునే జీవితం ప్రభావం ప్రభావం, మాకున్న బలహీనతలో తండ్రి, మాకున్న అనారోగ్యాల ప్రభావం తండ్రి, మీరు తగ్గించుకునే జీవితం తక్కువ మీద పంపిస్తా ఉన్నాను. నేను ఎవరు ఆయన బాధ కాలం కొద్ది కాలం అది కూడా ఆయన ఆరోగ్యం స్తోత్రాలు. ఎంత మరి ఆయన బాగున్నా ఏం చేయకుండా ఆ బాధలోనే
వహించుకొని కదా తీసుకొని ప్రభా అయ్యా మా రోగులన్నింటినీ ప్రభా మీ శిలువ రాను గ్రహించిన ప్రభా అయ్యా ఇవ్వ ప్రభా కొద్ది కాలంలో ఉండే ఈ బాధలన్నింటి ప్రభా అయ్యా వీళ్ళన్నింటినీ కంప్లీట్ చేసి చక్కగా మమ్మల్ని నిలబడగలని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ప్రభా ఆరాధిస్తూ ఈ యొక్క నాయన తండ్రి ఈ పెయిన్స్ ఈ బాధల్లో కూడా మాకెంతో మీరు సహాయం చేస్తున్న దేవుడు స్థుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో స్థుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ఈ వారంలో దేవునితో సహవాసం ఎలా ఉందో ఆ విషయాన్ని ఒకసారి చెక్ చేసుకొని మరి ప్రభు యొక్క బలంలో వెళ్ళాం. ఇంకా ప్రభు మీ జీవితంలో చేసిన కార్యాలు చిన్న సాక్ష్యంగా చెప్పుకోవాలని మనం ఎవరైనా చెప్పుకోవచ్చు. చక్కగా 12 పేపర్లతో చిన్న పుస్తకం తయారు చేసుకోవచ్చు. సిస్టర్ 12 పేపర్ల పుస్తకంలో 12 పేపర్లు ఉన్నాయి. మొదటి పేపర్ మీద జనవరి నెల పెట్టింది, రెండో పేపర్ మీద ఏంటంటే ఫిబ్రవరి పెట్టింది, అలా డిసెంబర్ వరకు పెట్టినాం. ఒక్కొక్క పేపర్ మీద ఏముంది అంటే జనవరి నెలలో దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాం. 2022, 2023, 2024, 2025 ఇలా 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. 2026 ఈ సంవత్సరం జనవరిలో చాలా బాధలు వచ్చింది, చాలా కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె ఏమి బాధపడలేదు, భయపడలేదు, దిగులు పడలేదు, చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే తెలుసా, ఆమె 4 సంవత్సరాల నుంచి రాసుకున్న పుస్తకాలు చదువుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటూ దాంతోపాటు 4 సంవత్సరాల నుంచి 12 పేపర్లు ఉన్నాయి కదా, అంటే మొత్తం 4 బుక్స్, 4 పనులు, 45 పేజీలు, 45 పేజీల కృతజ్ఞతాస్తుతుల పుస్తకం ఉన్నాము. అవి ఎవరు రాసింటారు, ఆమె జీవితంలో రాసుకుని అవి చూసుకుంటున్నప్పుడంట ఆమె భలే అనిపిస్తుంది అన్నమాట. నాకు భలే ఉత్సాహం అంట. 2022లో చూస్తుంటాం ఈమెయిల్ చేసినప్పుడు ఈమెయిల్ ఎంత అనుకుంటాను అట్లా. అలా జనవరిలో ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా శక్తిగా నిలబడిందన్నమాట. అలాంటి పుస్తకాలు మాత్రమే బాగుండి అనిపిస్తుంది. అట్లా తయారు చేసుకుంటే ఇంకా మంచిదమ్మా, చక్కగా చెప్పుకోవడానికి బాగుంటుంది. చక్కగా కూడా ప్లాన్ చేసుకుంటాం తప్పకుండా వీలైపోయాడు. మరి ఇట్లాగే ఇంకా మరి ఈ నెలలో ఈ వారంలో ప్రభు మీకు ఏదైనా మేలు చేసినట్లు అనిపించినట్లయితే మీరు సాక్షిగా చెప్పచ్చు ఈ సమయంలో. అదొకటి. రెండోది ఏంటంటే ఈ వీక్లో మరి దేవుడితో మీరు ఎలా సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడు, మరి సమస్యను దేవుడు తప్పిస్తూ ఉన్నాడు ఆ వాక్యం ద్వారా అనే విషయాలు నేను కూడా చెప్తున్నాను. మొదటిగా మరి రవి చెప్తాడు ఈ వారంలో ప్రభుత్వం ఎలా సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఏ వాక్యాలతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుంటారు. తర్వాత ముగ్గురు అడుగుతారు, రెడీగా ఉంటారు. మరి మనం ఖచ్చితంగా తప్పకుండా 3 పనులు చేసుకోవాలి. అందరూ తెలుసు కదా, ముచ్చటగా మనం చేసిన 3 పనులు ఎవరైనా చెప్తారు కదా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రభు తప్పకుండా సహవాసం కావాలి. మీరు వచ్చేటప్పుడు కూడా చక్కగా వారానికి మనకి ఈ పాఠ పుస్తకంలో చివర చక్కగా క్రమాలను రాసాం కదా, అది కూడా ఒకసారి చదువుకోవాలి. వారానికి 1 రోజు చదువుకొని తప్పకుండా మీరు వస్తే మీకు చక్కగా సంఘంలో మంచి డిసిప్లిన్ అనేది మనకు గౌరవిస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. ఈ వీక్లో రవి ఏదైతే ప్రభు వాక్యం చదువుకుంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ వాక్యాలు తను ఏ విధంగా బలపడుతున్న విషయాలు, ఏ విషయాలు నిర్వహిస్తున్న విషయం క్లుప్తంగా మనం చెప్తాడు. ఏర్పాటు చేసుకుంటారు. అలాగే 11 కోసం చూసినప్పుడు కూడా మరి అతను నా బలహీనతలు దేవుడు ఒప్పుకున్నప్పుడు మరి మన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు సహకారం ఉండి మన నిలబెట్టాలని ఒక విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాను. అలాగే 11-12లో నేను నేర్చుకుని వచ్చినప్పుడు మన దేవుడిని జ్ఞానం నడిపించుకున్నప్పుడు, ఆత్మచేత నడిపించబడినప్పుడు మన శత్రువులు మన సమాధానం పడే నేర్చుకుంటూ వచ్చాను.
ఈ విధంగా కొన్ని బలహీనతలు అవగాహన కూడా దేవుడు ఈ మాటలు ప్రాక్టీసుకోవచ్చు. అది ఏంటంటే మనందరూ వాక్యం చదువుతున్నప్పుడు చెప్తున్నాడు అనుభవాలు మనం ప్రభుత్వ సహవాసం చేస్తున్నప్పుడు ఎలా దేవుడు గమనిస్తున్నాడు రవి అంటే ప్రత్యక్షం ఏంటంటే అందులో నాకు నిలబెట్టి చెప్పేస్తూ ఉంటాను మీకు తను ఏ విధంగా నడుచుకుంటాడంటే నా నలుగురు వాక్యంలో న్యాయపూర్వక చదువుకుంటాడు. దాంట్లో వివాహతాల గురించి మంచి విషయాలు ఆయన జీవితం గురించి రాయాలి. చాలా బలపడ్డాడు నన్ను ప్రస్తుతించినప్పటికీ దేవుడు అతను ఏం చేశాడు వాడుకున్నాడు. తర్వాత తను కూడా తన బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకోవడం, ఆ తర్వాత ఎవరైతే ద్వేషించారో వాళ్ళని కూడా చక్కగా ప్రేమించారు. ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అవన్నీ నోట్ చేసుకొని ప్రార్థన చేసుకొని నేను విధంగా ఉండాలన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, ఇదే ఇట్లా ప్రభు వాక్యం చేత నడిపించబడుతుంటే గొప్ప అనుభూతి అన్నమాట. అనుభవం చూస్తాను ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆ సింపుల్లోనే ఏముంటుందమ్మా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా మనం ప్రభుత్వం మంచిగా సహవాసం చేయాలని కూడా ఆ విధంగా సహవాసం చేస్తాం. మరి ముఖ్యంగా పిల్లలు కీర్తన స్రవంతి, ఆ తర్వాత రినోష్ రియా రేఖ, ఆ తర్వాత మరి రోషిత జెసిక పిల్లలను దేవుడికి కావాల్సిన మార్పులు కాదు. మీ మార్పులు కానే కాదు. మీరు మీ మార్పుల ద్వారా దేవుడిని కనపడదాం అనుకుంటారా, మీ క్యారెక్టర్ ద్వారా దేవుడిని కనపడదాం అనుకుంటారా? ఆ విషయం నాకు చెప్పకుండా సార్ ఈరోజు పిల్లలందరూ ఒకసారి చెప్పండి. మీ మార్క్స్ అంటే 199 మార్క్స్ తెచ్చుకొని దేవుడికి సాక్ష్యం చెప్తాం అనుకుంటారా, లేదా మేము మంచి బిహేవియర్తో ఉంటాం కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ, ప్రస్తుతం స్కూల్లే కాబట్టి స్కూల్స్లో చక్కగా మా బిహేవియర్ని చక్కగా ప్రభుత్వ మహిమకరంగా ఉంచుకొని సాక్షిగా ఉంటాం. ఈ రెండు సాక్ష్యాలు ఎలా ఉన్నాం అనుకుంటారమ్మా? మార్క్స్ రాలుగా మాకు చెప్పమ్మా, ఎలా దేవుడి కోసం మార్క్స్ తెప్పిస్తావా, లేకపోతే మంచి సాక్షిగా అంటే మంచి బిహేవియర్తో ఉన్నావా? బిహేవియర్. ఇంకా మిగతా ఒకటి చెప్పండి అందరూ, మీకు ఏం కావాలి? బిహేవియర్ కావాలి, మార్క్స్ కావాలా? అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, బిహేవియర్ అంటే తక్కువ చెబుతున్నారు చూడండి, అది మార్క్స్ అయితే ప్రభుత్వం కావాల్సిన బిహేవియర్ అమ్మా. మార్క్స్ మార్క్స్ తక్కువ ఇదంతా బాధపడుతున్నారు. మీరు ఎక్కడైనా చిన్న అబద్ధం ఆడినా ఏదైనా మొత్తం బాధపడాలి తెలుసా మనం. మీ పిల్లలు చూడండి ఒకసారి, మీరు ఇప్పుడు నేను రవి కూడా అంటున్నాను, మార్క్స్ తగ్గినాను రవి, మనల్ని ఎవరైనా మాట అంటారా? మమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయరాము. సపోజ్ శ్రవంతి మార్క్స్ తగ్గినాయి, మమ్మల్ని ఒక్కలా మాట అంటారు, వాళ్ళేదో బాగా చదవడం. కానీ క్యారెక్టర్ పోతే ఎంత బాధ తెలుసు అని మార్క్స్ తగ్గుతున్నాయి బాధపడకూడదండి ఎవరు కూడా. ఒక్కసారి మన సహవాసానికి వచ్చే బిడ్డల్లో ఏదన్నా బ్లేమ్ జరిగిందా తట్టుకోవడానికి హోప్కి లేవము. అసలు దేవుడు చూస్తూ ఉంటాడు కానీ మాకు తట్టుకోవడానికి అసలు పేషెన్స్ పోయింది. జాగ్రత్త మా పిల్లలు, ఈరోజు మీరే రేపటి పరిచయకి మేము దేవుడు వాడుకోబోతున్నాడు. అందుకే కీర్తన స్మృతి అందరూ కూడా జాగ్రత్త. మంచి నియమం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఈ సహవాసం పిల్లలు చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటారు, చక్కగా చేసుకుంటారు, బాగా ప్రార్థన ఇలా ఉన్నారు. దాన్ని ఎక్కడ పోగొట్టదు గుర్తుపెట్టుకొని బాగా ప్రార్థన చేసుకుని ప్రభుత్వం చక్కగా ఆశీర్వదించాలని కోరుకోవడం. అందుకని మనం చూడండి డిసిప్లిన్ కూడా అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. డిసిప్లిన్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు మీ చదువులు ఆపాం. నెక్స్ట్ మంత్ కృతజ్ఞత కూడికి నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు వస్తాయి మనం కొనుగోలు. మేము అది బాగా ప్రార్థన చేసుకుని మీలో ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి మార్చి 1st తారీఖు వచ్చేసరికి ఎగ్జామ్ మధ్యలో ఉన్నాడు. మార్చి 7 మార్చి మొత్తానికి ఏప్రిల్ 1st నుంచి క్లియర్ అయిపోతారు. చక్కగా మరి జాగ్రత్త పెట్టుకొని ఇంకా మరి ఈ వీక్లో ఎలా ప్రభుత్వ సహవాసం చేస్తున్న విషయాలు మరి జయంతి కూడా చెప్పారు. ప్రభు ఏ విధంగా నడిపిస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు ఏ కార్యాలు జరిగించాడు. ప్రాబ్లం వచ్చింది ఒక మనిషి ద్వారా. అంటే నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు కొద్దిగా బాధగా మాట్లాడినప్పుడు అన్ని ప్రే చేసుకున్నప్పుడు 13:21 యెహోవా త్రోవలో వాటిని నడిపించుకుంటే పగటి వేళ దేవస్థానం వాక్యం వచ్చింది. అదొకటి బాగా తెలిసింది. తర్వాత ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ గురించి స్టార్ట్ అవుతారు. దానికి వేరే డబ్బులు ఎందుకు అన్నప్పుడు ఆ రోజులు చదువుతున్నాను. 13-14 భయపడుతూ యెహోవా మీకు నేను కలుగజేయ రక్షణను మీరు ఊరికే నిలిచి చూడండి, యెహోవా మీ పక్షాన్ని యుద్ధం చేయను. అంటే 2 సమస్యలు వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి జైతి కనిపెట్టుకుంటారు. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఓరక నిలిచి చూడు, మనకు అవసరం వచ్చింది ఓరక నిలిచి. ఓరక అంటే అర్థం ఏంటంటే సరైన కూడా మనం ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుకుంటాడు.
అలా చేసినప్పుడు ఆ కార్యం చూస్తారు. ఇది మెయిన్ చక్కగా చాలా సంతోషంగా. అట్లాగే ఇంకా మరి ధనలక్ష్మి కూడా మరి ఈ వీక్లో ఎలా ప్రార్థన చేసుకున్నావు, ఏ విధంగా మనం నిర్వహించబడ్డాం. ఈ వారంలో ఇంకా పర్సనల్గా ఒక పని అవ్వాలి. దాని గురించి నేను దేవుని అడిగినప్పుడు ఫస్ట్ దేవుని అడిగాక తర్వాత వాళ్ళు అడిగాను. కీర్తన చదువుతున్నాను. కీర్తనలు 40 యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న ఆలయంలో విస్తారము వాటిని వివరించి చెప్పేది అనుకుంది. అది ఉన్నది. నీకు సాటి అయిన వాడు ఒకటి ఏంటని అది వచ్చింది. అది వచ్చిన తర్వాత నేను దాని గురించి వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. అడిగినట్టు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడు ఇది ఒకటి చేయలేడని నాకు అర్థం అనుకొని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత నాకు అర్థం చేయాలి పర్సనల్. కీర్తన చదువుకున్నాం కదా అప్పటి నుంచే. కీర్తన చదువు 41 మొదటి నుంచి వచ్చావా? దాంట్లో వచ్చావు. 40. తర్వాత మొదటి నువ్వే చదువుతున్నాము. నువ్వు కూడా సేమ్ ఇద్దరు కలిసి సేమ్ చదువుకుంటారు. నువ్వు చెప్పు ధనలక్ష్మి మొదటి రోజు ప్రార్థన సేమ్ చేసుకుంటుంది. రోజు ప్రార్థన నైట్ టైం 9 పావు సేమ్. అప్పుడు వాకింగ్ చదువుకుందా, ఓన్లీ ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటే ఒకసారి అంటే టైం బట్టి ఒకసారి పడుతుంటే చేసుకోవడానికి ఉండదు. పడుకుని పోయింది. దాని 9 కల్లా పడుకుని పోయింది. నేను వచ్చేసరికి ఒకసారి పడుకుని పోయింది. నేను ఉన్నప్పుడు అయితే మాత్రం బాగా సేవ్ చేస్తాను. ఈ వారంలో రోజుకి మేము ఆ వెబ్సైట్ చూడాలి. నేను మళ్ళీ నెక్స్ట్ రోజు ప్రార్థన, ఓన్లీ ప్రార్థన, వాకింగ్ ఓన్లీ ప్రార్థన చేసుకోవచ్చు. వాళ్ళు వారంతో చేసుకుంటాం. తర్వాత కీర్తన ఎలా చదువుకుంటాం, ఎలా ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రశాంత్ దగ్గరగా చూస్తూ ఉంటాం. కాబట్టి కీర్తన రోజు ప్రార్థన చేసుకుంటాము. ప్రశాంత్ యాక్సెప్ట్ చేసుకుంటాం. ఎంజాయ్ చేసుకుంటాం. కీర్తన అంటే 50 అంటే 15 50 15 నిమిషం చాలా తక్కువ మా కీర్తన. ఇంకా బాగా చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవాలి ఖచ్చితంగా. శృతి నువ్వు 5 నిమిషాలు చూడండి ఇక్కడి నుంచి తెలుసుకోవాలి. శ్రమకి యాక్సెప్ట్ చేసుకుంటున్నాం. మీరు చెప్పండి డ్యాన్స్ గారు శ్రమకి యాక్సెప్ట్ చేసుకుంటున్నారు ప్రార్థన ఎక్కువ ఇప్పుడు చక్కగా చాలా సంతోషంగా ఒకసారి శ్రమకి చెప్పలు కూడా వాకింగ్ చెప్పాలంటే 100 మార్కులు వచ్చినట్టు అంతకంటే సంతోషం అవుతుంది. మార్క్స్ చాలా మంది చూస్తున్నాం, కానీ ఇట్లాంటి కూడా నేను తక్కువ చూసాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఆయనతో సహవాసం చేసినప్పుడు నిజంగా మనలో ఏ మార్గం ఉండదమ్మా ఖచ్చితంగా. ఒకవేళ మనం ప్రభుత్వ సహవాసం చేస్తే ఇంకా భయపడి బాధపడుతున్నామంటే అదేంటి తెలుసా? మనం చేసే ప్రార్థన దిద్దామా? మనం చేసే ప్రార్థనలో స్టఫ్ ఉంది అంటే ధైర్యంగా మీదే గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ తర్వాత మరి రచన కూడా ఈ వీక్లో దేవుడితో ఎలా సహవాసం చేస్తాడు విషయంలో నువ్వు డెక్మో కన్నాను దాని దాంట్లో వచ్చేసి ఫస్ట్ నుంచి చదువుతున్నప్పుడు ఏదో వాటిలో మొదటి అని చెప్పాను. ఇస్రాయల్ మొదలుపెట్టమని ఎక్కువ సార్లు గమనించినాను. అందులో రాత్రిలో ప్రోగ్రామ్స్ బట్టి నేను మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. దాంట్లో అంటే ఎక్కువ మొదలుపెడితే జయించిన నెమ్మదించండి బలపరిచిన అని చెప్పాను. నేను మాటలు నేను రాసుకున్నాను. అంటే మనం ఎక్కువ మొదలు పెడితే ఇవన్నీ మనకి వస్తాయి కదా అని చెప్పాను. తర్వాత 3వ అధ్యాయంలో వాటిలోకి వెళ్తూ ఉంటున్నాను. ఇలా మొదలుపెట్టిన తర్వాత 80 సంవత్సరాలు మెరుగుతుంది ఇస్రాయల్ని రక్షించండి అని చెప్పాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎక్కువగా మొదలుపెడితే మాకు నెమ్మది అనేది తర్వాత నిరంతరంగా వస్తుంది.
ఏమేమి జరిగిందని కూడా నేను రాసుకుంటున్నాను. బట్ మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ వరకు కూడా నాకు ప్రెసెంట్ ఏంటంటే గుడ్ హెల్త్ అనేది వస్తుంది. అది నేను ఎవ్రీడే నోట్ చేసుకుంటూ వస్తున్నాను. నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా గుడ్ హెల్త్ అని చెప్పాను. అలా ఈ రోజు హెల్త్ రిపోర్ట్ ఆ రోజు నోట్ ఆ రోజు నేను రాసుకుంటున్నాను హెల్త్ కండిషన్. అంటే అది మెయిన్ నాకు జరిగిన మేలు ఏంటి అనే దాంట్లో అట్లా నోట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ 2 వారాలు ఖచ్చితంగా నేను డీటెయిల్గా నోట్ చేసుకున్నాను. వాక్యం చదువుతున్నానా లేదా, ప్రేయర్ చేసుకుంటున్నానా లేదా, కృతజ్ఞతలు ఇవన్నీ కూడా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లో నాకు పర్ డే ఏం జరిగిందని నేను కూడా నోట్ చేసుకుంటాను. నువ్వు అలా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఒక రోజు కృతజ్ఞత కూడిపోతుంది చక్కగా అలా తీసుకొచ్చి అలా చూపించి అలా చేస్తాను చెప్పి కొంచెం ఇతరులు కూడా వాడతాం చక్కగా. ఈ విధంగా మనకి ఈ మధ్యకాలంలో చక్కగా జైదీప్ కూడా ప్రార్థన చేసుకొని జైదీప్ కూడా చక్కగా ప్రభుత్వం ఎదుగుతున్నాడు. అది మనం చూస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం. ఇంకా నేను చక్కగా అభివృద్ధి చేస్తాను, ప్రార్థన చేస్తాను. మేము కూడా అది డైలీ ప్రతిరోజు 9 to 9:30 ఈ హెల్త్ కండిషన్ సర్వే లేని వాళ్ళ కోసం ఒక టీం ఏర్పడేది. ఎవరికైనా హెల్త్ బాగుండకపోతే వాళ్ళు కూడా మాకు మెసేజ్ పెట్టండి. నేను మన గ్రూప్లో కూడా మెసేజ్ చేశాను. 9 నుంచి 9:30 వరకు బాగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైనా ఇంకా బాగా అనాలిపోతే గ్రూప్గా వెళ్ళిపోయి చక్కగా అందరం చుట్టూ కూర్చొని ఒక సిస్టమ్ పెట్టాము, అలా ప్రార్థన చేస్తాం. మన గురువారం మా దగ్గర జరిగింది, మన విజయలక్ష్మి దగ్గర జరిగింది. ఈ గ్రూప్స్ ప్లేస్ వల్ల అవుతుందని చక్కగా దేవుడు మంచి కార్యాలు ఇస్తాను, అనుభవిస్తూ ఉంటాడు. అది అట్లాగా మరి వీళ్ళంతా కూడా ప్రభు చక్కగా నడిపిస్తూ ఉంటాడు. సీను కూడా చెప్తాడు. మరి మామూలు సీను ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వచ్చి చదువుతున్నాడు చూస్తున్నాం. ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం సీన్ ఏంటంటే రొటీన్గా మనకి ఎగ్జామ్స్ అంటే హై లో కాకుండా నార్మల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. నాకు అర్థం ఒక విషయం ఏంటంటే సీను ఒకే స్టాండర్డ్లో వెళ్ళిపోతున్నాడు, ఎక్కువ లేదు తక్కువ లేదు. నిజంగా చెప్పాలంటే అలా ఉన్నట్టు ఉంటుంది. అలా ఉంటూ వెళ్తే చాలా సంతోషం. మరి ఈ విధంగా ప్రభు మనందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. చదువుకుంటున్న వాక్యాలు ఎనోష్ కూడా మరి ప్రార్థన యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు కదా. ఎనోష్ నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నామా ఎనోష్? రోజు రెగ్యులర్ ప్రార్థన చేసుకుంటున్నావా? ఎనోష్ ప్రార్థన చేసుకుంటే ఎవరు వస్తున్నారు? మీకు ఖాళీగా ఉన్నప్పుడు వస్తున్నప్పుడు చాలా దర్శనం తీసుకొచ్చేయచ్చు. ఒకవేళ స్కూల్కి ఎంత తర్వాత రోజుకి ఎంతసేపు చేస్తామా ఎనోష్? ఈ రోజు నుంచి ఆ టైం చెప్తే నేను అడుగుతాను, అందులో ఇంత టైం చేస్తానని చెప్తే ఆ టైంలో నోట్ చేసుకుంటాను. 20 minutes. ఈ రోజు ఎనోష్ 20 minutes ప్రార్థన చేసుకుంటాడు. అబ్జర్వ్ చేయండి, 20 minutes చాలు. ఎందుకంటే 15 మామూలుగా తెలుసా? 15 3 15 ఒక ఆయన చేశాడు డిఎల్ మోడీగా. అవి అతని జీవితాన్ని మార్చి ఇప్పుడు నేను ఎనోష్ ఏంటంటే 20 ఇస్తాను. ప్రస్తుతం ఒక 20 ఇది అయిపోతే నెక్స్ట్ 20 చెప్తాను. అప్పుడు 1 hour అయిపోతుంది ఖచ్చితంగా. 3 20s ఆయన 45 minutes చేసేవాడు. ప్రస్తుతం ఒక 20 ఈ వీక్ కంటిన్యూ చేస్తాడు. చూద్దాం ఈ 20 ఎలా వర్క్ అవుతుంది. ఆ తర్వాత జెస్సికా యోషిత మీరు ఒకసారి కూర్చోండి. ఒకసారి రోజు ప్రార్థన చేసుకుంటారా? పెద్ద పేరు యోషిత కదా? యోషిత చెప్పమ్మా. యోషిత రోజు ఎంతసేపు ప్రార్థన చేసుకోవద్దు కదా? వాక్యం చదువుకుంటుంది కదా? చెప్పము. ఇద్దరు ప్రయత్నం ఇట్లా మీరు ఎంతసేపు చేస్తారన్న మరి రోజు? ఈ సెక్షన్ అవ్వలేదు. ప్రేయర్ అయిన తర్వాత ఆరోగ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్ అవ్వలేదు. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఎక్కడ వాళ్ళ కళ్ళు మూసుకొని మరి దేవుని యొక్క బలం మనం తీసుకోబోతున్నాం. ఈ వీక్లో మిమ్మల్ని దేవుడు ఎలా నడిపించాలని కూడా నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొంది ప్రభు యేసు తన
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం